ఇందులో ఉన్న ఆకుకూర అయితే తెంపాను. ఈ సినిమా పాటలు వస్తూ ఉంటే స్కూల్లో పిల్లలు ఉన్నారు కదా, సినిమా అవి స్కూల్కి సంబంధించిన బేబీ పాటలు అవి ఉంటే ఇంకా ఆఫ్ చేశాను అన్నమాట. అక్కడక్కడ హార్వెస్ట్ అయితే చేశాను. ఇంకా కొంచెం ఉంది చూపిస్తాను. ఈ బిందులో ఉన్నది హార్వెస్ట్ అయితే చేశాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్. కేరళతో సహా ఆ బిందులో ఉండేది తీసేసి ఒకే ఒక మొక్క పెట్టేశాను. చూసారా, అది బాగా ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకు స్కూల్ దగ్గరలో ఉండదు కాబట్టి పాటలు వస్తూ ఉంటాయి. అందుకని నీళ్ళల్లో పెట్టాను, వాడిపోతుందని. ఇంకా చాలా ఆకుకూరలు ఉన్నాయి, హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇది కిచెన్ కంపోస్ట్ పక్కన పెట్టాను. చూసారా, మన మిగిలిన అన్నము కూరలు అవన్నీ ఇందులో వేసేస్తాను. మట్టి అయితే కప్పెడతాను. కొంచెం ఆరనిచ్చినాక మట్టి కప్పెడతాను అనమాట. నెమ్ము ఉంటుంది కదా. మెంతాకైతే వేసాను కానీ వర్షానికి మొత్తం పోయిందనమాట. మనకు వర్షం కంటిన్యూగా పడేటట్టు కంటే నేను ఎప్పుడు పైనే వేస్తాను కదా. ఇది చూసారా ఎంత నిటారుగా, ఎంత హైట్ వచ్చిందో. భూమిలో అయితే మనిషి ఎత్తు వస్తుంది. ఇది ఇలా మనం కటింగ్స్ ఇక్కడికల్లా కట్ చేసుకున్నామంటే ఈ బ్రాంచెస్ మళ్ళా బాగా వస్తాయి. ఇవి మళ్ళీ ముదురుతాయి అన్నమాట. ఈ బ్రాంచెస్ మళ్ళీ ఒకరోజు మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క మొక్క పెట్టుకున్నామంటే ఇది ఆల్రెడీ 2 times నేను హార్వెస్ట్ చేసేసాను. ఇది ఫ్రైకి బాగుంటుంది. ఇట్లా ఒక మొక్కని ఇచ్చేసామంటే మనకు వచ్చేస్తుంది. చూసారా, మొద్దు మళ్ళీ ఎగురు వస్తుంది. మనకి ఎంత కావాలంటే ఎంత హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. 4-5 రకాలు ఉన్నాయి మన గార్డెన్లో ఆకుకూరలు. బలం లేకపోతే సరిగా రాదు. చూసారా, బలం లేకపోవడం వల్ల అలాగే ఎదుగుదల మానేసింది అన్నమాట. ఇందులో కూడా పెట్టాను, పూత వచ్చేస్తాను చూడండి. ఇంకా ఇట్లా పూత వస్తుంది అనుకునేప్పుడు మనం 2-3 తూర్లు హార్వెస్ట్లు చేసుకొని ఆ తర్వాత మనం ఏర్లతో సహా తీసేయచ్చు. చూసారా, ఒక మొక్కకి ఎంత వచ్చిందో. ఇట్లా 2 మొక్కలకి మనం కోసుకుంటే మనకు ఫ్రైకి సరిపోతుంది. ఇది వచ్చేసి గంగకోలి కూర, ఇది వచ్చేసి సిర్రాకు, ఇది వచ్చేసి పున్నన్నవి అంటారు కదా అది, ఇది కమ్మాలాకు. ఇది ఫ్రైకి చాలా బాగుంటుంది. నేను ఊరికి పంపుదామని మొత్తం హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం పెంచుకోవచ్చు అన్నమాట. కమ్మాలాకు కానీ చాలా హార్వెస్ట్లు అయితే చేశాను. ఇంకా ఉంది, కోసుకుందాం. ఇక్కడ చూసారా, టైర్లో ఉంది. టైర్ కాదు, సారీ, బ్యాగ్. టైర్లో కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది గ్రో బ్యాగ్. ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను. ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేశాను. ఒకే మొక్క పెడితే చూసారా మొద్దు ఎంత లావుగా ఉందో. ఇట్లా వదిలేసుకుంటూ ఉండాలి మనము. ఇక్కడ ఉంది టైర్లో. ఇలా 2-3 మొక్కలు పెట్టేసుకున్నామంటే చాలా హెల్తీగా చాలా బాగా వస్తుంది. ఈ టైర్లో ఒక మొక్క అయితే వదిలేసాను. ఇక్కడ ఉంది ఆకుకూర, సిర్రాకు, కమ్మాలాకు, గంగకోలి కూర, ఇది పున్నన్నవి అట్లా ఉంది. ఈ బ్యాగ్లో అయితే నేను పెట్టలేదు ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులో తులసి మొక్క ఉండింది, పెరిగిపోయింది. అప్పుడు నేతిబీర మొక్క ఉండింది కదా, ఇక్కడ తులసి మొక్క ఉంటే అలాగే వదిలేసాను. ఇంకా మొత్తం తులసి మొక్క పెరిగిపోయింది అనమాట. నేతిబీర మొక్క అల్లుకోవడం వల్ల ఇవే పడి మొలిసినవి అనమాట. ఇవి నేనైతే ప్రత్యేకంగా ఏం పెట్టలేదు. ఇవి దీంట్లో పున్నన్నవి, సిర్రాకు, కమ్మాలాకు ఎక్కువ ఉంది. చూసారా, ఎప్పుడుదో పాత మట్టి ఇది.
ఇందులో తులసి మొక్క ఉంటే అలాగే పెట్టేశాను. ఆ తులసి మొక్క పెరిగిపోయింది. అది కూడా నేతి బీర అల్లుకోవడం వల్ల ఇంకా అందులోనే పడి మొలిచిన విత్తనాలు ఉంటాయి కదా, వర్షానికే మొలిసాయి అన్నమాట. నేనైతే ప్రత్యేకంగా ఏం పెట్టలేదు, వేయలేదన్నమాట విత్తనాలు. అవి పడి మొలిసినాయి. ఇందులో కూడా అంతే, అవి పడి మొలిసినాయి చూసారా. ఇందులో లిల్లీ వస్తుంది చూసారా, గడ్డ ఏమో ఉండింది, లోపల లిల్లీ వస్తుంది. ఇది ఒక మొక్క ఇలా ఉంచేసామంటే మనము హార్వెస్ట్కు బాగుంటుంది. మళ్ళీ ఫ్రై చేసుకునేదానికి మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇంత నేను చూసారా, 10 రూపాయలు ఈ ఆకుకూర మనం కొనాలంటే 10 రూపాయలు అయితే అవుతుంది. కూర దోశ చూసారా, కానీ కోతులు ఉంచు ఫ్రెండ్స్. ఇంకా మన గార్డెన్లో పాలకూర, మెంతి కూర, కొనగంటి కూర ఉంది. కొనగంటి కూర ఒక దాంట్లో కోసేసాను. మనం సిజర్తో కట్ చేసుకోవడమే మంచిది. సిజర్ కట్ చేయలేను కదా, వీడియో తీస్తా. వీటికి మళ్ళీ ఏర్లు అయితే వస్తూ ఉంటాయి, మళ్ళీ మనం ఎత్తి నాటుకోవచ్చు. లేతదంతా నేను కట్ చేసుకొని ముదురు కటింగ్స్ ఉంటాయి కదా, ఇంకో టబ్లో అయితే నాటుతాను. ఇవి ముదురుగా ఉంటాయి, ఆకు మాత్రమే తీసుకొని నాటేస్తాను. ఇలా ఆకుకూరలు మనము మన గార్డెన్లో పెంచుకోవచ్చు. ఒక్కొక్క కట్ట వచ్చి 10 రూపీస్. ఇప్పుడు ఆకుకూర అప్పుడు 5 రూపీస్ ఉంటా అనేది, 20కి 3 కట్టలు అయితే కొంతమంది ఇస్తారు. ఇప్పుడైతే అట్లా ఇవ్వట్లేదు, 10 రూపాయలు కట్ట. ఇట్లా ఏర్లు వచ్చినప్పుడు ఇంకో దాంట్లో నాటేస్తాను. అందుకే మనం సిజర్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్కువ నేను సిజర్ పెట్టి కట్ చేస్తాను, మీకు చూపించాలని. ఇదైతే వచ్చింది. ఈరోజు మన గార్డెన్లో ఈ ఆకుకూరలు హార్వెస్ట్ చేశాను. నాకైతే ఇంత అవసరం లేదు కానీ ఊరికి పంపిద్దామని హార్వెస్ట్ అయితే చేశాను. కొనగంటి కూర ఇందులో మళ్ళీ నేను వేరు చేస్తాను అన్నమాట. ఇందులోనే మనకు పొన్నవి 2 రకాలు ఉంది. సిర్రాకు, ఇది వచ్చేసి కమ్మాలాకు. ఇది చూసారా, కమ్మాలాకు మనం కటింగ్ చేసుకున్నాం కదా మొత్తం అది. ఇది మేము అటిమాడాకుంటాము. ఇది కూడా సిర్రాకే. ఇది గంగగోలి కూర. ఇది బిందెలో ఉంటే మొత్తం పీకేసాను కదా, అది నీళ్ళల్లో పెట్టాను. ఇది ఇవాళ హార్వెస్ట్ అనమాట. చూసారా, మొత్తం సపరేట్ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇవాళ హార్వెస్ట్. మనకు పాలకూర అయితే ఉండదు, మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోసుకుంటూ బాగుంటుంది కదా. ఇలా కోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంటే ఆకుకూరలు ఎప్పటికప్పుడు హెల్తీగా పెట్టుకోవడం మంచిది. నల్లేరు ఇలా మనం ఒక స్టెమ్ పెట్టినామంటే, స్టెమ్ అంటున్నా, ఒక మొక్క ఉంచినామంటే మనకు హెల్తీగా బుషిగా వస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మెంతి కూర కూడా ఉంది. పాలాకు మెంతాకు కలిపి మనం ఒక పారిగా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతాకు నేను చపాతీలో కూడా నేను వండుకుంటూ ఉంటాను. ఇది ఇవాళ హార్వెస్ట్ అన్నమాట. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు ప్లీజ్, ఓకేనా. లైక్ అయితే ఇవ్వండి, ప్రతి ఒక్కరికి చూడండి, నావే కాదు. ఓకే ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఐ బటన్ కూడా ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మరి కొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.